వేలాది మంది లక్షలాది మంది అయిపోయారు. అందరూ మీ మీదే ఓపెన్గా చెప్పాలంటే నేను ఒక అభిమాని. ఎలా ఉండబోతుంది విశ్వంబర అందరికీ ఇదే. మా అన్నయ్యని ఏ విధంగా చూపించబోతున్నారు? సార్, బాస్ని ఫ్యాన్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు, అంటే ఇలా చూడాలనుకుంటున్నాం అనుకుంటారు. యాజ్ ఎ ఫ్యాన్గా నేను అలా చూడాలనుకున్నాను, అలా చూస్తారు అందరూ. అంటే ఆ లుక్ వైజ్ కానీ అండ్ స్టైల్ వైజ్ కానీ అన్నీ మనకి పాత చిరంజీవి గారు గుర్తొస్తారు. ఆయన స్టైల్ కానీ ఇవన్నీ ఎక్కడ మిస్ అవ్వవు. అంటే నవరసాలు అనుకోండి, లేకపోతే షడ్రుచులు మేము ఆ రోజు చూడబోతున్నాం అనమాట పండుగ రోజు. ఎస్, సంక్రాంతి మందే సార్, మందే. సంక్రాంతి నామ సంవత్సరం, మెగా సంక్రాంతి నామ సంవత్సరం అనుకోండి. బల్ల గుద్ది చెప్పొచ్చు. ఎస్, గుద్ది చెప్తారు. సంక్రాంతి మనదే ఈసారి. ఎక్కడ పుట్టింది అన్నయ్య మీద మీకు అంత అభిమానం, ప్రేమ? ఈరోజు ఆయన సినిమాకి డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. సార్, మామూలుగానే చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు చూసినప్పుడు కానీ మనం చిరంజీవి గారి సినిమాలకి అంటే యాజ్ ఎ కిడ్స్గా బాగా అట్రాక్ట్ అయిపోతాం. సో అలాగా అసలు బాస్ డ్యాన్సులు కానీ ఆయన ఫైట్స్కి ఆయన స్టైల్కి ఆయన మ్యానరిజమ్స్ ఉంటాయి, అవన్నీ ఇమిటేట్ చేసేవాడు. ఆయన ఫంక్ ఇలా పెట్టుకుని ఇలా చేసుకుని తిరిగి, సో ఇవన్నీ చేసి బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు అయిపోతాం ఆయనకి. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి మెగా ఫ్యాన్. ఆ తర్వాత నాకు రామ్ చరణ్ ఫ్రెండ్, క్లాస్మేట్, అలాగా ఇంటికి వెళ్ళి ఆయన కలిసేవాడిని. అంటే చూసినప్పుడు అసలు నాకు ఒక వండర్లో ఉండేది. అంటే నేను అల్లు శిరీష్ మీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఆయన చూసి ఆహా చిరంజీవి గారు అలా చూసి ఇంకా దగ్గరగా చూసేవాడిని. అలా నేను ఈరోజు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం అనేది నిజంగా నాకు ప్రతిరోజు ఎగ్జైట్మెంట్తో ఉంటాను. ఎస్, బాస్ వస్తున్నారు, వెయిటింగ్. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయింది, జరుగుతుంది, ఇన్ని రోజులు ట్రావెల్ తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ అలా కాదు, నాకు ప్రతిరోజు ఆయన వస్తారని ఫోన్ చేస్తారు. జస్ట్ సెట్కి రమ్మంటావా, ఓకే ఆ రూమ్ అంటే సార్ సెట్ అన్నాను. ఆయన టక్కడగా వచ్చేస్తున్నాడు, నేను ఎదురెళ్ళి అంటే ఎగ్జైట్మెంట్ నాకు బాస్ తోటి, ఎవ్రీడే ఎగ్జైట్మెంట్ నాకు బాస్. ఆయన అలాగ ఉంటారు ప్రతిరోజు, అసలు మామూలు హైపర్గా ఉంటారు ఆయన. ఇప్పుడే నాయుడు గారు చెప్పారు, చోటకి నాయుడు నిత్య విద్యార్థిలాగే ఉన్నాడు అన్న ఈ రోజుకి అంటారు. సార్, నేను కొత్త డైరెక్టర్ని, ఐ మీన్ 1 ఫిలిం చేసిన డైరెక్టర్ నేను. ఎస్, మై ఎక్స్పీరియన్స్ ఈజ్ 1 ఫిలిం. ఆయన 155 సినిమాలు చేశారు. అంటే ఒక్కడోని కొత్త డైరెక్టర్ చెప్పేది ఆయన వింటారని వచ్చిన భయం ఉంటుంది కదా, అసలు అది లేదు. ఆయన దగ్గర ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు, ఓకే సార్ నాకు ఇలా అనుకుంటున్నాను, అవునమ్మా ఓకే డన్, సార్ ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అవునా ఓకే డన్ చేసేద్దాం. అంటే ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఫస్ట్ ఓ ఫ్రెండ్లీ ఇది ఉంటుందండి ఆయన చుట్టూ. పెద్ద మెగాస్టార్ని నా దగ్గరికి వచ్చి చెప్పాడంటే ఇది ఫీలింగ్ ఉండదు ఆయనకి. చెప్పమ్మా ఏంటి, ముందు ఏంటంటే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో మనకి యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది ఆయన దగ్గర మాట్లాడడానికి. అది చెప్పినప్పుడు ఆయన తీసుకుంటే రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది, ఆయన చెప్పేవి చాలా బాగుంటాయి. నిజంగా అసలు నాకైతే ప్రతిరోజు ఎగ్జైట్మెంట్ గూస్ బంప్స్ ఉంటుంది. నిజంగా వెరీ లక్కీ నేను. అండ్ సెకండ్ సినిమా నాకు చిరంజీవి గారితో చేయడం అనేది ఇప్పటికీ మిరాకిల్గానే ఉంటుంది. సెకండ్ మూవీ అవును, గోల్డెన్ ఆపర్చునిటీ. దానికి గోల్డెన్ గా పెద్ద పదవి ఏదైనా ఉంటే వాడాలి, ఇంకా అంతకు మించి అంటారు. అవును. ఎలా అనిపిస్తుంటే దగ్గర నుంచి చూస్తున్నారు, ఈరోజు వర్క్ చేస్తుంటే? మీరు చెప్పారు మెగాస్టార్ కాకుండా ఆయన ఇప్పటికీ అదే విధంగా ఉంటూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండంటే అదొక అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజుకి యాక్టర్స్ మీరు చూస్తున్నారు, చాలా మంది ఇంటికి పిలిపించి కొత్త యాక్టర్లు కూడా ఆయన సపోర్ట్ చేసే విధానం, ఇదంతా చూస్తుంటే ఇంకా ఆయనతో సార్ ఆయన ఇచ్చే సపోర్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్. ఆయన ఎంకరేజ్ చేసే విధానం కానీ సపోర్ట్ కానీ, అంటే ఒక కొత్త పర్సన్ వచ్చాడు, ఒక కొత్త పర్సన్తో ఆయన ట్రీట్ చేసే విధానము ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్సన్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఆయన ఎవరికైనా ఒకే రెస్పెక్ట్, ఒకలాగే చూస్తారు, దగ్గర తీసుకుంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, మనం చెప్పేది వింటారు, మనకి ఏం కావాలో తెలుసుకుని మరీ ఇస్తారు ఆయన. ఓకే, అసలు ఆయనతో చెప్తున్నాను కదా, ఆయనతో ఉన్నంతసేపు నాకు అసలు ఓ ట్రాన్స్లో ఉంటాను నేను. ఆయన అంటారు నువ్వు ఎక్కువ ప్రేమించేస్తున్నాను అంటారు. నిజంగా ఇప్పటికి దాదాపు 52 కంట్రీస్ సార్, 52 దేశాలు కంప్లీట్ చేశాం. ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వాళ్ళ టైమింగ్స్ బట్టి అందరినీ టచ్ చేస్తూ. ఇంతకన్నా ప్రేమ ఏముంటుంది చెప్పండి? ఆయన ప్రేమించడం ఉండడు సార్. ఎస్, సార్ చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ఆయన అంతే, నో వర్డ్స్. మెగాస్టార్ అంతే.
దానిపైన ఇంకేం లేదు, ఇదే ఉంది. అసలు చాలామంది కొత్తగా వస్తుంటే కొంత ఆలోచిస్తారు, ఇతనికి అవకాశం ఇద్దామా లేదా, నేను ఈ స్థాయికి వచ్చాను అనేసి. కానీ మీకు అవకాశం ఇచ్చేశారు సెకండ్ మూవీకి. అవును సార్. దానికి తగ్గట్టుగా మీరు కృషి చేస్తున్నారు. మా అభిమానులందరం కూడా కోట్లాది మంది అభిమానులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అన్నయ్యలో మీకు నచ్చిన క్వాలిటీ అంటూ ఉంటుంది కదా, ఏంటి? సార్ ఆయనే నచ్చినప్పుడు సెపరేట్గా ఒకటి ఉండవు సార్. నథింగ్ అంటే ఆయన ఫుల్ అసలు బాస్ అంటేనే ఇష్టం. బాస్ నచ్చిన తర్వాత ఆయనలో ఇది నచ్చింది చెప్పలేం. అన్ని క్వాలిటీస్ అంతే కదా. ఇప్పుడు బాస్ ఫ్యాన్, మెగా ఫ్యాన్, బాస్ నచ్చాడు అంతే, అయిపోయింది. ఇందులో మళ్ళీ సెపరేట్ చేసి ఇది నచ్చింది ఇది నచ్చలేదని ఉండదు. కానీ తెర ముందు మెగాస్టార్, తెర వెనక మెగాస్టార్ ఏ విధంగా ఉంటారు అని గమనించారా? సార్ ఆయన అంటే నేను డిఫరెన్షియేట్ చెప్పలేను సార్. నేను ఎలా చూసానో అలాగే చూస్తున్నా బయట కూడా. అంతే, నేను ఆ సెపరేట్ చేసి చూడలేను నేను. అండ్ ఇంకా తెర వెనకంటారా ఇంకా జోయల్గా ఉంటారు ఆయన. ఆయనతో చెప్పిన కదా, ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ టైము సాగిస్తుంటాను, మీరు ఎక్కువసేపు ఉండడం కోసం. ఆయన అలా కంటిన్యూ అయిపోతుంటారు. ఎక్కడో దగ్గర మేమే కట్ చేస్తాం మళ్ళీ దాన్ని. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉండడం వాళ్ళని కట్ చేసి ఓకే బయలుదేరదాం. లేకపోతే అసలు ఆయనతో టైం తెలీదు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఇన్సిడెంట్స్ చెప్తుంటారు. అవి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది దాంట్లో. ఓకే. ఎందుకంటే 150 సినిమాలు చేశారు, ఎంతమంది కెమెరామెన్స్తో వర్క్ చేశారు, ఎంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇదంతా కూడా ఆయన మనకు చెప్తున్నప్పుడు ఇలా చేయొచ్చా, ఇలా జరిగేదా, ఇవన్నీ నాకు ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట. జయదేవుడు అతను సుందరి సినిమా, అది నాకు ఒక వండర్. అది ఆ సినిమా జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తుంటారు ఆయన. ఓకే, అప్పుడు ఇలా చేసాం అని చెప్పి. సో అవన్నీ కూడా నాకు అంటే లైవ్లో పెట్టినాను కదా, ఆయన ద్వారా పెట్టినా. ఆ సినిమా చూసి ఆయనకి అంత ఇది అయిపోయినప్పుడు ఆయనే లైవ్లో నాకు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది అది? షేర్ చేసుకుంటే అదొక అద్భుతం కదా మనతో. ఇప్పుడు కూడా ఈ అభిమాన విశ్వం సార్ మీరు చూస్తున్నారు, మెగా అభిమాన విశ్వంబరుడు వాడుకున్నాం. మందే సార్. ఎస్, మన అన్నయ్య కోసం మనం అందరం సార్. ఈ విశ్వంబర టైటిల్ పెట్టే ముందు ఆలోచించారు అన్నయ్యకి తగ్గట్టుగా ఇది యాప్ట్ అవుతుంది కరెక్ట్గా అనేసి? సార్ యాక్చువల్లీ కథ చెప్పేసి కథ ఓకే అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కంటెంట్లో ఇలా వస్తుంది సార్ 2-3 సార్లు అన్న అదే వర్డ్, 2-3 సార్లు రిపీట్ అవుతుంది ఆ వర్డ్, విశ్వంబర అని. ఓకే. అంటే కథలో అది ఒక పార్ట్, మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ విశ్వంబర అన్నప్పుడు ఆయన అన్నారు ఇది టైటిలా అన్నారు. అవును సార్ అనుకుంటున్నాము, ఎలా ఉంటుందంటే చాలా బాగుంది అసలు, ఈ టైటిల్కి ఫిక్స్ అయిపోతాం, దీనికి వెళ్ళిపోదాం అన్నారు. థ్యాంక్ యూ సార్, మీకే చెప్దాం అనుకుంటున్నాం మేము టైటిల్ ఇది అనుకుంటే ఎలా ఉంటుందని. సో మీరే అన్నారు కాబట్టి లాక్ సార్ అని చెప్పి నేను ఇమీడియట్గా అనౌన్స్ చేసింది. అదే ఫిక్స్ చేశారు? అదే ఫిక్స్. మెగాస్టార్ ముందు ఆ కథ చెప్తూ ఆయనతో మాట్లాడుతుంటే విశ్వంబర అంటే టైటిల్ ఏ విధంగా బయటకు వచ్చిందో అదే కథ చెప్తున్నప్పుడే నువ్వు అన్నది చాలా బాగుంది, అదే టైటిల్ అయితే ఎలా ఉంటుందంటే అదే సార్ చెప్దాం అనుకుంటున్నాం నేను. లేదు పర్ఫెక్ట్ టైటిల్ అది, అలా విశ్వంబరలోకి. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా చాలా గొప్ప ఆర్టిస్టులు అంతా దీంట్లో పనిచేస్తున్నారు. ఎలా ఉంది వీళ్ళందరితో కలిసి పనిచేస్తుంటే? ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు, వాళ్ళ స్టైల్ తెలుస్తుంది మనకి. ఓకే ఈ ఆర్టిస్ట్ ఇలా ఉంటాడు, ఈ ఆర్టిస్ట్ ఇలా ఉంటాడు అని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా నాకు అక్కడ బాసే కనిపిస్తుంటారు. మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అలాగే కదా, ఆయనే చెప్పారంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను, వశిష్ఠ వద్దు అన్నారు. వశిష్ఠ ఎక్కువ ప్రేమిస్తున్నావు వద్దమ్మా అన్నారా? నెక్స్ట్ ఆయన ఎంత ప్రేమించినా ఆయన మనం ప్రేమించే గుణం అయింది, మంచి గుణం. అందుకే కదా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఈ విశ్వంబరుడికి ఇంతమంది అభిమానులు అంటే అది మామూలు విషయం కాదు. ఎస్. వశిష్ఠ గారు, సినిమా విషయం పక్కన పెడితే